నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు గాను ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. వరద కాల్వ ద్వారా వెంటనే నీటి విడుదల చేయాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన బాల్కొండ భీమ్గల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మానవత్వం కంటే గొప్పది మరొకటి లేదు. ఆపదలో అండగా నిలిచిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భారీ ఊరట కల్పిస్తూ 9,000 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు గాను ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ చైర్మన్ లహరి రఘు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 9,000 కోట్లు రైతు భరోసా విడుదల చేయడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతు ప్రభుత్వమని అన్నారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, శ్రేయస్సు కోరే రైతు ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం 9,000 కోట్లు రైతు భరోసా విడుదల చేసిన సందర్భంగా నేడు రైతు భరోసా సంబరాలు రైతులతో కలిసి ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో జరుపుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వాలు వరి వేస్తే ఉరి, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సన్నాలకు 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తా ఉంది. అదే విధంగా రైతు పండించిన పంటను చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని రికార్డు స్థాయిలోనే మొన్న కొనుగోలు చేయడం జరిగింది. గత ప్రభుత్వం రైతు రుణమాఫీ అని చెప్పి రైతుల మోసం చేసి ఒక్క రూపాయి కూడా రైతులకు మాఫీ చేయలే. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 23,000 కోట్ల రూపాయలని రైతు రుణమాఫీ చేసింది రాష్ట్రంలో. తన 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ రోజు ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు రైతులకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. రైతులు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేసినందుకు వారికి రైతుల తరఫున, అలాగే మన కాంగ్రెస్ కార్యకర్తల తరఫున, అలాగే కౌన్సిలర్స్ తరఫున, నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. అలాగే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే కృత నిశ్చయంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుంది. రైతులకు పంట రుణమాఫీ, రైతు భరోసా, సన్నధాన్యానికి బోనస్లను కూడా ప్రభుత్వం ఇచ్చింది. కావున రైతులందరూ విషయాన్ని అందరూ గమనించి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని నేను కోరుతున్నాను. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేయడం జరిగింది. ఇది అందరికీ గర్వించదగ్గ విషయమే. ఇంత ముందున్న ప్రభుత్వం ఎప్పుడు ఇలా చేయలేదు. బకాయి పడి ఉన్నారు కానీ వాళ్ళు ఇలా టైం టు టైం మాత్రం రిలీజ్ చేయలేదు. ఇది మన రేవంత్ రెడ్డి గారి గొప్పతనమే. మనం ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారికి, అలాగే నిజామాబాద్ కార్యవర్గానికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఇది రైతుల ప్రభుత్వం. మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరుగుతాయి మా ద్వారా. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల పక్షపాతిగా ఉండి వారికి రైతు భరోసా డబ్బులు 9,000 కోట్లు వేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. గత ప్రభుత్వంలో 7,000 కోట్లు రైతులకు బాగుండి ఇప్పుడు దాన్ని అది ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ 9,000 కోట్లు వేయడం జరిగింది. చాలా ఆనందకరమైన విషయం. మా రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారు. వారి సంతోషం ఈ రోజు వారు వచ్చిన సంఖ్యను బట్టే మీకు అర్థమై ఉండొచ్చు. వారందరూ చాలా ఆనందంగా ఉన్నారు. వారి తరఫున మరియు మా ఆర్మూరు మున్సిపల్ తరఫున, మా ఆర్మూరు ప్రజలందరి తరఫున రేవంత్ రెడ్డి గారికి మరియు మా కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ వినయన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. వరద కాలువ ద్వారా వెంటనే నీటి విడుదల చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మోర్తాడ్ మండల కేంద్రంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మేడిగడ్డ వద్ద గోదావరి నదిలో పుష్కలంగా నీరు ఉన్నాయని, కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేయాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే దురుద్దేశంతో రైతులను నట్టేట ముంచుతున్నారని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు చెడ్డ పేరు తేవడం కోసమే కాళేశ్వరం కూలిందని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం పోనీయకుండా మాజీ మంత్రి కేటీఆర్ను ఆపడం శోచనీయమని విమర్శించారు. దాదాపు 30 నెలలు 2.5 సంవత్సరాలుగా
ప్రాజెక్ట్ పడావులో పెట్టింది. ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ బ్యారేజీని దాటుకుని కిందికి గోదావరిలోకి పోతా ఉన్నాయి. కిందికి పోతా ఉన్నాయి, ఆంధ్రాకి పోతా ఉన్నాయి. 1,00,000 క్యూసెక్లు, 1 కాదు 2 కాదు, దాదాపు 10 టీఎంసీలు నీళ్లు ప్రతిరోజు. ఇవాళ స్టార్ట్ అయింది. నిన్న 60,000 ఉండే, మళ్ళీ ఇప్పుడు ఇవాళ 98,000 అయింది అనుకున్నాను, ఇప్పుడు 1,00,000 అయింది. మా కేటీఆర్ గారు అదే బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేసి రిజర్వాయర్లు నింపండి, చెరువులు నింపండి, రైతులకు నీళ్లు ఇవ్వండి, పొలాలు నాట్లేసుకుంటారు అని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. లేదు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నీళ్ళు లేవు అని చెప్పి అబద్ధం ఆడతా ఉన్నాం. దాన్ని చూపించడానికి ఇవాళ కేటీఆర్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడైతే 1,00,000 క్యూసెక్ల నీళ్లు వృధాగా కిందికి గోదావరిలోకి పోతున్నదో ఆ పాయింట్ దగ్గరకు పోయి నీళ్లు చూపిద్దాం తెలంగాణ ప్రజలకి అని చెప్పి పోతే అడుగడుగున కేటీఆర్ గారిని అడుగుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు అడుగుతున్నారు. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, నీకు ఎందుకంత భయం? కానీ నువ్వు తప్పే చేయకుంటే కేటీఆర్ గారు 1,00,000 క్యూసెక్ల నీళ్లు కిందికి వృధాగా పోతున్న నీటిని తెలంగాణ సమాజానికి చూపిస్తే నీకెందుకు భయం? ఆ నీళ్లు చూసిరనుకోని ప్రజలు, నీళ్లు పట్టే కిందికి పోతున్నాయి. దాన్ని కన్నపల్లి పంప్ హౌస్ ఉంది, అక్కడ కేవలం 2 పిల్లర్లు చెడిపోయినాయని చెప్పి ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు దింపుతలేవో, దింపకుండా పర్వాలేదు మేడిగడ్డ బ్యారేజ్ గేట్. మేడిగడ్డ బ్యారేజ్ సంబంధం లేకుండానే గోదావరిలో పారుతున్న నీటినే లిఫ్ట్ చేయొచ్చు. కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే, కన్నెపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేసి గోదావరిలో పారుతున్న నీటినే లిఫ్ట్ చేయొచ్చు, లిఫ్ట్ చేసి పైకి రిజర్వాయర్ నింపొచ్చు. ఆ విషయం చూపిద్దామని ఇవాళ కేటీఆర్ గారు పోతే ఇక్కడికక్కడ పోలీసు వాళ్ళని పెట్టి రేవంత్ రెడ్డి ఆపేస్తా ఉన్నాడు. ఎందుకంత భయం నీకు రేవంత్ రెడ్డి? నీ చేతగానితనం బయటపడుతుందనా? కేసీఆర్ గారి మీద ఉన్న కక్షతోటి, కోపంతో తెలంగాణ రైతులు ఎండబెట్టాలని చూస్తున్నావా? అది బయటపడుతుందనా? ఎందుకు ఆపుతున్నాను కేటీఆర్ గారు? నువ్వు మీడియాని అక్కడ పోనివ్వట్లేదు. నీకు నేను ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను, నీకు ఏమాత్రం సిగ్గున్నా రైతుల కడుపు కొట్టదు. మా మీద కోపుకుంటే ఉంచుకో, మమ్మల్ని ఏమనేది. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ హనుమాన్ ఆలయంలో 168వ వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం 168 వారాలుగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేయటం జరుగుతుందని, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి బీజేపీ నాయకులు విమర్శలు మాని అభివృద్ధిలో పాటుపడాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ కౌన్సిలర్ శాలప్రసాద్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో వారు మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధిని గాలికి వదిలేసి ఎమ్మెల్యే కేవలం ఆరోపణలకే సరిపోతున్నాడని, ఇప్పటికైనా ఆరోపణలు మాని అభివృద్ధిలో పోటీ పడాలని సూచించారు. ఇకపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేతో పాటు వారి నాయకులు కూడా ఎన్నో ఆరోపణలు చేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం. గెలుపు అనేది ఒక విజయమే కావచ్చు. గెలిచిన తర్వాత ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయవలసిన బాధ్యత ఎంతో గొప్పది. కానీ రాకేష్ రెడ్డి గారు నేను 30,000 ఓట్ల మెజారిటీతో గెలిచానని జబ్బలు జరుచుకుంటున్నాడు. దేనికోసం నీకు ప్రజలు ఈ అవకాశాన్ని ఇచ్చిండ్రు? ఎదుటి నాయకుల మీద పైన ఆరోపణలు చేయడానికి, ఛాలెంజ్లు చేయడానిక? మీరిచ్చిన మాట, మీరిచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానిక, లేదంటే రాజీనామా చేయడానిక? ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాం. ఇప్పటి మీద 30 సంవత్సరాలు ఏం చేసిండు అని అడుగుతున్నాడు. నువ్వు వచ్చి 3 సంవత్సరాలు కూడా ఇంకా కనీసం పూర్తి కాలేదు రాజకీయాల్లోకి వచ్చి. 30 సంవత్సరాలు నువ్వు ప్రజల్లో ఉండి ప్రజల మన్ననలు పొంది చూయించు, అప్పుడు నీ గొప్పతనం అని తెలుస్తుంది. పదే పదే కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకులను విమర్శించడమే పనిగా పెట్టుకుంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న కోమటిరెడ్డి గారిని నిజామాబాద్కి వచ్చిన సందర్భంగా ఆయనని పిశంకడు, వాడికి ఏం తెలుసు అని విమర్శించి తర్వాత కొన్ని రోజులకు ఆయన గొప్ప నాయకుడు, ఆయన్నే సీఎం కావాలి అని చెప్పేసి మాట్లాడిన నువ్వు, నిన్ను ప్రజలు ఏమర్థం చేసుకోవాలనో అది నీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం. దయచేసి చెప్తా ఉన్నాం, ప్రజలు నువ్వు చెప్పిన మాటల్ని చేస్తారేమో అని భావించి నీకు ఓటేసి గెలిపించడం జరిగింది తప్ప నువ్వు రాజాలకు వచ్చిన 3 నెలల ప్రజలకు చేసిందేమీ లేదు. అది గుర్తుంచుకొని నువ్వు చెప్పిన మాటల్ని నిలబెట్టుకొని నీ హామీలు నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను
కోరుతా ఉన్నాం. ఈ కార్యకర్తలు మరియు మొన్న ఎమ్మెల్యే గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఒక పాండు పోయింది అనుకుంటే ఇంకో డబల్ పాండు జమ అయిపోయిండు ఆర్మూర్ లో. మీరు అర్థం చేసుకోవాలి ఎమ్మెల్యే గారు, ఇటువంటి మాటలు బంద్ చేయండి. బంద్ చేసి ఒకటి ప్రజల సంక్షేమంపై ప్రజల అభివృద్ధిపై ధ్యాస పెట్టండి. మీ కార్యకర్తలు కూడా చెప్తున్నా, మీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేసి ఆర్మూర్ అభివృద్ధి చేయాలి మరియు ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చేసే దాని మీద ధ్యాస పెట్టురు. కానీ ఊకే మహేష్ కుమార్ గౌడ్ ని తిడితే మాకు పేరు వస్తుంది, పేపర్లో సోషల్ మీడియాలో పేరు వస్తుంది, సుదర్శన్ రెడ్డి గారు తిరిగి వస్తుంది, రేవంత్ రెడ్డి తిరిగి వస్తా అంటే ఇప్పుడు అది మర్చిపోండి. అయిపోయింది. సారి ఏదో ప్రజలు నమ్మినరు, ఎమ్మెల్యే గారిని ఓడగొట్టేందుకు ప్రత్యామ్నాయం ఎవరే అంటే జర ఎక్కువ రోడ్డు కావాలంటే వేసేసి. ఇప్పుడు అట్లా లేదు, ప్రజలందరూ తెలిసిపోయింది. కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ప్రజా సంక్షేమం పైన ధ్యాస పెట్టాలని ఆర్మూర్ మున్సిపల్ తరఫున ఖచ్చితంగా మీకు గంటాపదంగా చెప్తున్నాం. ఇక నుంచి మా నాయకులపై విమర్శలు బంద్ చేసి పద్మశాలి ముద్దుబిడ్డ 22 గారి పైన కూడా ఇష్టమైనట్టు మాట్లాడడం, అరే తూరే అది ఇది అవసరమా? రాజకీయంలో ఇంత దిగజారుడు రాజకీయం మా ఆర్మూర్లో ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎమ్మెల్యే గారు కొంచెం ధ్యాసతోటి, మా ముద్దు బిడ్డ అనేది ఇప్పుడు కాదు, ప్రతి ఒక్కరిని మీరు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు, నోరు అదుపులో పెట్టుకొని ప్రజా సంక్షేమం మీద ధ్యాస పెట్టాలని కోరుకుంటూ ప్రతి ఆదివారం 2 గంటలు సేవా కార్యక్రమం స్వచ్ఛ భారత్ కార్యక్రమం అన్న నినాదంతో ఆర్మూర్ పట్టణంలో గల్లీ గల్లీలు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపడుతున్నామని మహాత్మా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంకాపూర్ రోడ్డు వద్ద గల పెద్దమ్మ తల్లి దేవాలయం పరిసర ప్రాంతాలలో మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు సుంకే శ్రీనివాస్ మరియు ముదిరా సంఘం సభ్యులు పాల్గొని ఆలయ పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ఏపుగా పెరిగిపోయిన మొక్కలను తొలగించి భక్తులకు వచ్చి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ ఆదివారం 2 గంటలు సేవా కార్యక్రమం అన్న నినాదంతో ప్రతి వారం పాఠశాలల్లో, ఆలయాలలో అన్ని ప్రాంతాలలో శుభ్రం చేయటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు మచ్చేందర్, శ్రీను, ప్రసాద్, గోపి, రవి, సుమన్, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూర్ పట్టణంలో గల శివార్లలో ఉన్న ఈ పెద్దమ్మ తల్లి దేవాలయం కాడ మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మేము నిర్వహించే ఈ కార్యక్రమము 61వ వారము. ప్రతి వారము 1 గంట అనే నినాదంతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లోని దేవాలయ ప్రాంతంలో ప్రతి ఆదివారం కొన్ని వందల మంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అందువల్ల ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ శుభ్రం చేసి ఈరోజు ఇక్కడ ఉన్న చెత్త చెదారం, పిచ్చి మొక్కలు, మరి ఎక్కడైతే ఈ కొన్ని ఉన్న కమిటీ అధ్యక్షులు, దేవాలయ అధ్యక్షులు మరియు కుల అధ్యక్షులు పెద్దలు గారు, వాళ్ళ మచ్చేందర్ గారు, అందరు సహసార సభ్యులందరం కలిసి కష్టపడి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాము. ఇలాగే ప్రతి దేవాలయంలో కూడా అందరము మన పరిసరం శుభ్రం చేసుకుంటే ఇక్కడ అంటువ్యాధులు కానీ, ఈగలు, దోమలు రాకుండా కాపాడుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను. మాకు సహకరించిన ఈ కమిటీ సభ్యులందరూ కూడా, మా సభ్యులకు కూడా పేరు పేరున ఆ పెద్దమ్మ తల్లి దయ వల్ల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి ఆదివారం స్థానిక బోర్గం మోటహర్ది కళ్యాణ మండపంలో జరిగిన మోపాల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వైవాహిక జీవితం సంతోషంగా సాగాలని ఆకాంక్షించారు. అటు బోర్గంలో పార్టీ యువ నాయకులు ఆకాష్ వివాహం ఇటీవల జరగగా వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల విషయంలో మరియు స్కాలర్షిప్ల విషయంలో పూర్తిగా అన్యాయం చేస్తుందని విద్యార్థి సంఘాల నాయకులు ఈ నెల 10వ తేదీన విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఐపిఎస్యు, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 10న విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐపిఎస్యు ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ఠాగూర్, ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రావణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ 1000 కోట్లలో బాకీ ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ అనతి కాలంలోనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేకుండా పోయిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు నరేందర్, శ్రావణ్, సూర్యపాల్, శివ, కార్తిక్, శ్రీకాంత్, గణేష్ కుమార్, సంజయ్ తదితరులు ఉన్నారు. తారీఖున విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని కోరుచున్నాం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు విడుదల చేయాలని కోరుచున్నాం. మన స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, లేని పక్షాన ప్రభుత్వ గద్దె దించేంత వరకు కొట్లాడతామని విచారిస్తున్నాం. విద్యార్థులు, మేధావులు, స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కలిసి నెల 10వ తారీఖున బంద్ను విజయవంతం చేయాలని కోరుచున్నాం. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 10వ తారీఖున బంద్ నిర్వహించడం జరుగుతుంది.
కాబట్టి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని, ఖాళీ ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, మధ్యాహ్న భోజనం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షుడు మరియు మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్లపై మాట్లాడిన తీరును భీమ్గల్ మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా భీమ్గల్ పట్టణ అధ్యక్షుడు అనంతరావు మాట్లాడుతూ నాయకులపైన తప్పుగా ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. రాష్ట్ర రథసారథి మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్లతో పాటు పోటీ పడే కనీస అర్హత నీకు లేదని, నువ్వు రాజీనామా చేస్తే మా పార్టీ చిన్న కార్యకర్తతో నిన్ను ఓడించి తీరుతామని ఎద్దేవా చేశారు. మున్సిపల్ చైర్మన్ బొద్రస్వామి మాట్లాడుతూ గతంలో 2021లోనే కర్నూలు జిల్లాలో అటవీ చట్టాలు ఉల్లంఘించి ఎర్రచందనం అనుమతి లేకుండా తరలించినందుకు రిమాండ్కు పోయిన నీవు మా నాయకుల గురించి మరోసారి మాట్లాడితే నిన్ను గాని మీ కార్యకర్తలను గాని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులైనటువంటి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్న గారిపైన, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ అన్న గారిపైన అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే వాపస్ తీసుకోవాలా, లేకుంటే నీకు తగిన గుణపాఠం చెప్తాం, నీ ఇంటిని ముట్టడిస్తాం, నిన్ను ఆర్మూర్ కాన్స్టిట్యూషన్ లో తిరగనివ్వకుండా ఎక్కడికి వచ్చినా నిన్ను అడ్డగించే కార్యక్రమం చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. టీసీ నాయకులుగా ఎదుగుతున్న వారిపై అనవసరమైనటువంటి అవకు చవకులు మాటలతో వాళ్ళను డ్యామేజ్ చేయాలనుకుంటున్నావు, కానీ అది నీ స్థాయి కాదు. వాళ్ళను అది మాట్లాడేంత స్థాయి నీది కాదు. ఎందుకంటే వాళ్ళ కాలి గోటి కూడా సరిపోవు నువ్వు. ఎందుకంటే వాళ్ళు ప్రజల మధ్య 20 సంవత్సరాల నుంచి ఒక నాయకుడు, 40 సంవత్సరాల నుంచి ఒక నాయకుడు, ప్రజల మధ్య ప్రజలతో సత్సంబంధాల నుండి ఎదిగిన నాయకులు, సొంత భూమిని కూడా ప్రజలకు దానం చేసి స్కూల్ కు కూడా దానం చేసినటువంటి వ్యక్తి అధ్యక్షులు. ఆయన పైన నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ. ఆయన స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ గుర్తుంచుకో. నువ్వు రాజీనామా చేస్తాను నువ్వు అంటున్నావు, రాజీనామా చేసిరా. మేము మా పార్టీలో అక్కడ కౌన్సిలర్ చేయాలి, నీకు నీ స్థాయి ఆ కౌన్సిలర్లతో నేను రాజీనామా చేసి పోటీ నిలబెడతాను. నువ్వు ఫస్ట్ రాజీనామా చేసిరా. రాజీనామా ఎక్కడ చేస్తావు, చేస్తా అంటున్నావు కదా, అసెంబ్లీ పోయి రేపు రాజీనామా చేపిస్తా అంటున్నారు నీ ఉన్న ఇక్కడ మీ లీడర్లు. రాజీనామా చేసి వచ్చిన తర్వాత మేము ఇక్కడ రాజీనామా చేపించి నీ మీద పోటీకి నిల్చుండబెడతాం. ఎవరు గెలుస్తారో పబ్లిక్ తెలుస్తుంది, పబ్లిక్ పోదాం, అప్పుడు నీ విలువేంటో ఏందో అనేది తెలుస్తుంది. మా మహేష్ అన్నను గాని, మా ఈరాత్రి అనిల్ అన్నను గాని అనుచిత వ్యాఖ్యలు చేసిన బిడ్డ ఖబర్దార్ రాకేష్ రెడ్డి గారు. నువ్వు ఎర్రచందనం స్మగ్లర్ మహేష్ అన్నను గాని, మా అనిల్ అన్నను గాని అనే స్థాయి కొడకానికి లేదు బిడ్డ. నేను తరిమి ఆర్మూర్ నియోజకవర్గంలో మా కార్యకర్తలు నువ్వు వాళ్ళ స్థాయి కాదు కొడక. నిన్ను రోడ్డు మీద ఉరిపిచ్చు కొట్టే రోజులు వస్తాయి. ఎంతో మంది అభిమానించి ఒక బీసీ నాయకుడిగా ఎదిగిండు. కేవలం బీసీ నాయకులుగా ఎదుగుతున్నారని ఒక ఈర్ష్యతోటి మాత్రమే ఇద్దరు, మా మహేష్ అన్న గాని మా అనిల్ అన్న గాని ఆ అక్కాసు ఆ ఈర్ష్యతోటి మాత్రమే నువ్వు సవాల్ చూస్తున్నావు. కానీ బీసీ నాయకులు బిడ్డ నేను పొందబెడతా త్వరలోని. ఎందుకనగంటే వాళ్ళు ప్రజలతో సంబంధం ఉండి ప్రజలకు సేవ ఇస్తున్న తన సొంత ఆస్తిని కూడా వాళ్ళు జారపోస్తున్నారు. ఇవల్ల మా అనిలన్న కూడా ప్రజల ఆదరణ పొంది మంచి సమ్మిడు, ఆ సమ్మిడి మీద నువ్వు ఎలాంటి కూడా విసిననుకో త్వరలోనే నీ ఇంటికి వచ్చి మేము ముట్టడి చేస్తామని. మెండోరం మండలంలోని ఎంబారే కాలనీలో గంగా భవానీ బోనాల ఉత్సవాలు ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సత్యం, వెంకటయ్య, కుమార్, నర్సింహులు, గణేష్, దుర్గాప్రసాద్, యాదగిరి, కృష్ణ, ఉప సర్పంచ్ సంపంగి సతీష్, అంగరి చందు తదితరులు పాల్గొని ఉత్సవాల నిర్వహణలో చురుకుగా సేవలందించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై బోనాల వేడుకను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. సభ్యులం అందరం కలిసి ప్రతి సంవత్సరము గంగా భవాని పండుగ ఆనందంగా చేసుకుంటున్నాము. గంగ తెప్ప చాలా జలపందిరి తీసుకొని గంగలకు పోయి ఆ తల్లికి, మైసమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి బోనాలతో సంరక్షిస్తున్నాము. మాకు ఆ తల్లి దయ వల్ల మేము పిల్ల తల్ల అందరం మంచిగా ఉండాలని, మాకు అందుబాటులో మాకు షికారు కావాలని అని మేము ఆ భగవంతుని, గంగ తల్లిని, మైసమ్మ తల్లిని, మా సేట్లు కూడా మంచిగా ఉండాలి, మాకు ఎంబడెంబడి పేమెంట్ ఇవ్వాలి, మాకు చేపలు వాడాలని మేము మొక్కుతున్నాము. మెండోరం మండలం పోచంపాడ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం కూడా బిఎల్ఓలు విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు.
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకొని దరఖాస్తు ఫారాలు సమర్పిస్తున్నారు. BLOలు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి అవసరమైన వివరాలను పరిశీలించి వెంటనే ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. సెలవు రోజైన ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సేవలు కొనసాగిస్తున్న BLOలను గ్రామస్తులు అభినందించారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సకాలంలో నమోదు చేసుకొని ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు పూర్తి చేసుకోవాలని BLOలు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ సంపంగి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ మానవత్వాన్ని చాటుకుంటూ రోడ్డు ప్రమాద బాధితులకు వెంటనే సహాయం అందించారు. కామారెడ్డి జిల్లాలో పలు కార్యక్రమాలు ముగించుకొని హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో బిక్నూర్ టోల్ ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించిన షబీర్ అలీ వెంటనే తన కాన్వాయ్ను నిలిపివేసి బాధితుల వద్దకు చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను గుర్తించిన ఆయన ఆలస్యం చేయకుండా అంబులెన్స్ను ఏర్పాటు చేయించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే చర్యలను పర్యవేక్షించారు. బాధితులకు సకాలంలో వైద్యం అందేలా వైద్య సిబ్బంది సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు. ఆయన తక్షణ స్పందనను చూసిన స్థానికులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబీర్ మాట్లాడుతూ మానవత్వం కంటే గొప్పది మరొకటి లేదని, ఆపదలో ఉన్నవారిని చూసి వెళ్లిపోవటం కాదు, వారికి చేతనైన సహాయం చేయటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ బ్లాక్ ఏ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సట్ల ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి, వైస్ చైర్మన్ నర్సారెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, నాయకులు శ్రీనివాస్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తరచూ నిర్వహిస్తున్న ప్రెస్ మీట్లలో తెలంగాణ PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. తమ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. మహేష్ కుమార్ గౌడ్ ప్రజాసేవలో విశేష కృషి చేశారని, ఈరవత్రి అనిల్ ఉన్నత విద్యను అభ్యసించి వ్యాపార రంగంలో రాణించిన అనంతరం స్వగ్రామ అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి వచ్చారని కొనియాడారు. ఈ సమావేశంలో DCC ఉపాధ్యక్షుడు చాట్ల నరేష్, DCC కార్యదర్శి మహమ్మద్ యూనిస్, ప్రవీణ్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్, ఇమ్రాన్ ఖాన్, ఎట్టము మహేష్ తదితరులు పాల్గొన్నారు. 3 నెలల్లో ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నారు. దాని ఇంకా 3 నెలలకు ఇచ్చిన హామీలేంటి? రూపాయికే విద్య ఇస్తాన్నారు, వైద్యం ఇస్తాన్నారు, సొంత డబ్బులతో ఇండ్లు కట్టిస్తాన్నారు. ఎక్కడ పోయింది రాకేష్ రెడ్డి గారు? మస్తి కచ్చి ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసిన డబ్బుతో అహంకార పూరితంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులపై నీ నోరు పారేసుకుంటున్నావు. రాకేష్ రెడ్డి గారు, ఈ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చరిత్ర ఏంది? మీ చరిత్ర ఏంది? అనిల్ ఈరావతి గారి చరిత్ర ఏంది? దుబాయ్లో నీ పేరు ఒకటి ఉంటది, ఆర్మూర్కి వస్తే ఒక పేరు ఉంటది, కర్ణాటకలో పోతే ఒక పేరు ఉంటది, ఇంకో దగ్గర పోతే ఇంకో పేరు ఉంటది, ఇక్కడ ఉంటే ఒక పెళ్ళం ఉంటది, ఇంకో తాటికి పోతే ఇంకో పెళ్ళం ఉంటది. ఇలాంటి నీచ బుద్ధి నీది. మేము మాట్లాడడం చాలు చేస్తే రాకేష్ రెడ్డి గారు సూసైడ్ చేసుకొని చావాల్సి వస్తుంది. అడుగునున్నటువంటి కులం నుంచి ఈ రోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిండు. ఆయన ఎన్ని కష్టాలు వాడి ఎమ్మెల్యే ఎదిగిండు. ఎమ్మెల్యే ఎదిగి బీసీల గురించి మాట్లాడుతున్నాడు. బీసీల యొక్క ఓట్లతో నువ్వు గెలిచినావు, అది చూసుకోకుండా నోటికొచ్చింది మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా నీ బీపీ వలగొడతారు, జాగ్రత్తగా ఉండు. కేంద్ర ప్రభుత్వం రైతులను ఎంత ఇబ్బంది చేసిందో రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇచ్చినా కానీ వాటిని తీసుకోకుండా ఎంత ఇబ్బంది చేస్తారో ఇవి ఎక్కడన్నా బీజేపీ వాళ్ళను నిలదీస్తారన్న ఉద్దేశంతో మీరు డైవర్ట్ పాలసీ చేస్తా ఉన్నారు. ఇటువంటి ఎన్నో రైతులను ఇబ్బంది చేస్తా ఉన్నారు. నరేగా ఉంది, దాని మీద కూడా ఇబ్బంది చేస్తా ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు ఖబర్దార్, మీరు చిటికేస్తామంటారు. మా అన్న కనసైగ చేస్తే చాలు మిమ్మల్ని భస్మం చేస్తాం. దర్పల్లి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాట్పల్లి నాగేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు ఫారాలను తప్పనిసరిగా నింపాలని, నిర్లక్ష్యం చేస్తే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని ప్రజలకు సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకుని తమ వివరాలను సరిచూసుకోవడంతో పాటు అవసరమైన సవరణలు, కొత్త నమోదులు పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, దర్పల్లి సర్పంచ్ చెల్మెల శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు మనోహర్ రెడ్డి, సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మన మన్మోహన్ సింగ్ నాయకత్వం ఉన్నప్పుడు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 140 రూపాయలు మాత్రమే ఉండే. అప్పుడు ఉన్న సమయంలో మేము పెట్రోల్ 60 రూపాయలు ఇస్తే డీజిల్ 50 రూపాయలు జరిగింది. 140 బ్యారెల్ ఉన్నప్పుడే అనిపించింది. మరి ఇప్పుడున్న క్రూడ్ ఆయిల్ ధర ఎంత? 100 రూపాయలు మాత్రమే ఉన్నది. అటువంటి దానిని ఈ రోజు నువ్వు 105 రూపాయలు డీజిల్ తీసుకుంటున్నావు,
116 రూపాయలు పెట్రోల్ తీసుకుంటున్నావు. ప్రతి ఒక్కడు కూడా ప్రజల మీద భారం పడుతున్నావు. లక్షల కోట్లు వసూలు చేస్తున్నావు. ఈ డబ్బంతా ఎవరికి ఇస్తున్నావు? కార్పొరేట్ సంస్థలకు దామదందమా చేస్తున్నావు. ఎక్కడ కూడా పేదలకు ఉపయోగించట్లేదు. మరి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ నాయకులు చేసే శాస్త్రాలను ఈ రోజు యువకులకు మన పేపర్ లీకేజ్ అయింది, దాని నీట్ పేపర్, మరి దాన్ని కూడా పెద్ద ఎత్తున ఢిల్లీలో యువకులు పోయి ధర్నా చేసిరు. మరి దానికి కూడా మంత్రి రాజీనామా చేయమన్న దానికి కూడా స్పందన లేదు. మరి ఈ రోజు మోడీ గారు అయితేనేమి బీజేపీ నాకు ఒకటే కోరుతున్నా, ఇక్కడ కూడా ఈ యొక్క పెంచిన ధరను దించే ప్రయత్నం మీరు పోరాడండి, మీకు కూడా మద్దతు ఇస్తాము. జగన్పల్లి మండల కేంద్రానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ గడ్డం రంగారెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. డిచ్పల్లి మండలంలోని మానవతా సదన్ను సందర్శించిన ఆయన అక్కడ విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు, నీటి బాటిళ్లు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుని భవిష్యత్తులో కూడా వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకుంటూ నిరుపేదలకు అండగా నిలుస్తున్న గడ్డం రంగారెడ్డిని పలువురు అభినందించారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూడా మరిన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు గాను ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. వరద కాల్వ ద్వారా వెంటనే నీటి విడుదల చేయాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన బాల్కొండ భీమ్గల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మానవత్వం కంటే గొప్పది మరొకటి లేదు. ఆపదలో అండగా నిలిచిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.